రామోజీ ఫిల్మ్ సిటీ తలపాగ సిటీకి కుసుమా రామోజీ ఫిల్మ్ సిటీ తలపాగ సిటీకి కుసుమా మేధస్సుకి మార్గవాలు కలిపేస్తే ఘననీయం మేధస్సుకు మార్గవాలు కలిపేస్తే ఘననీయం. మహాభినిష్క్రమణ సందర్భంగా ఆయనకి సద్గతి కలవాలని కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసిన ప్రముఖులు అందరినీ ఒక్కసారి లేచి నిలబడి ఒక్క నిమిషం మౌనం పాటించవలసిందిగా కోరుతున్నాం. పుష్పాంజలి ఘటించవలసిందిగా మన పెద్దలని గౌరవనీయులు పద్మశ్రీ డాక్టర్ సోమరాజు గారిని, అలాగే మన మాగంటి మురళీమోహన్ గారిని, రఘురామకృష్ణరాజు గారిని వేదికపైకి వచ్చి పుష్పాంజలి ఘటించవలసిందిగా కోరుతున్నాం. కోరుతున్నాం. ప్రముఖులందరూ నివాళులు అర్పించిన తర్వాత ఉండండి సార్, ఇక్కడే సార్, ఇక్కడే ఉన్నాం అందరం సార్. సార్ పైన ఉంది సార్, డాక్టర్ గారు పైన సార్. రండి. ఒక నిమిషం లాంగ్ షాట్ తీసుకుని ఒక నిమిషం ఆగండి. 1 సెకండ్ బ్యాక్ సెక్షన్ ప్లీజ్ కమ్ బ్యాక్. అలాగే లాంగ్ షాట్ తీసుకుని సంస్మరణ సభ ఇది చేసిన అందరికీ ఆహ్వానం పలుకుతున్నాము. ముఖ్యంగా మన ముఖ్య అతిథులు మురళీమోహన్ గారికి, రఘురామకృష్ణరాజు గారికి, సోమరాజు గారికి, అట్లాగే ఈనాడు టిఎన్ ప్రసాద్ గారికి, ఇక్కడ వైస్ ఛాన్సలర్స్గా చేసిన మన వేణుగోపాల్ రెడ్డి గారు, మన అప్పారావు గారు, ప్రొఫెసర్ చేశాడు అని చెప్పడం ఇది నిజం, సత్యం, పేర్లు అప్రస్తుతం. అలాగే ఈ సమాజం కోసం ఎప్పుడూ కూడా ఆయన సమాజం బాగుండాలి, ఈ సమాజానికి నేను ఏం చేయాలి అనేది ఆలోచించాడు తప్ప ఆయన స్వార్థం లేదు. స్నేహానికి వెన్నపూసలు అంటేవాడు, శత్రువుకి అగ్ని కణం, యుద్ధం చేసే యోధుడు ఆయన. నిజంగా కీరవాణి గారు చెప్పిన పదం మనం పెట్టుకోవాలి. చివరి నిమిషం వరకు తన గోల్ని చూసి సక్సెస్ అయి ఆయన ప్రయాణం, ఆయన వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళలేదు, అందరిలో ఉన్నాడు, మన అందరిలో ఉన్నాడు, ఉంటాడు. కాబట్టి ఆ మహానుభావుడి గురించి ఎన్ని చెప్పినా తక్కువే. అయితే ఆ మహానుభావుడికి 100 కోటి వందనాలని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ సెలవు తీసుకుంటున్నాను.